అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు సొరకాయ బ్రౌన్ రైస్ కాంబినేషన్లో దోశను తయారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా సొరకాయ గురించి తెలుసుకుందాం. బరువు తగ్గడం, అలాగే అధిక పీచు పదార్థం ఉంటుంది. తర్వాత పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బాడీని కూల్గా ఉంచుతుంది. అలాగే బ్రౌన్ రైస్ విషయానికి వస్తే అధిక ఫైబర్ ఉంటుంది. కడుపు నిండినటువంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ని తగ్గిస్తుంది. అలాగే రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్స్ ఖనిజాలు అయితే పుష్కలంగా ఉంటాయి. మీరు బ్రౌన్ రైస్కి బదులు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. బట్ మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ రైస్ తోటి కర్రీస్ అలా ప్రిఫర్ చేసే కంటే ఇలా ప్రిఫర్ చేయండి. మీకు తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు. లోపలికి ఈజీగా హెల్తీ ఫుడ్ అనేది లోపలికి పోతుంది. ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి బ్రౌన్ రైస్ని. ఒక వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులను వేసి ఓవర్ నైట్ నానబెట్టండి. అలాగే సొరకాయనైతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఏమీ లేదు. నేనైతే కొంచెం సగం ఒక పొడవుగానే ఉంది, దాంట్లో సగాన్ని అయితే వాడుతున్నాను. వాటిని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ సొరకాయ ముదురుదైతే గింజల్ని వేసుకోకండి, గింజల్ని తీసేసేయండి. సో వారంలో అట్లీస్ట్ మనకు ఫ్రిడ్జ్లో ఎప్పుడు దోసపిండి రెడీగా ఉంటుంది, ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది, లేదంటే ఉప్మా చేసుకుంటాం. అట్లీస్ట్ ఒక రోజులో మీరు తినే ఫుడ్ ఏదర్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, స్నాక్స్ అయినా ఒక ఫుడ్ ఐటమ్ హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్ తక్కువగా హెల్తీగా ఉండేటట్టు తింటే మన బాడీని అలా బ్యాలెన్స్ చేసిన అవుతాం. 4 రోజులు మీకు నచ్చిన ఫుడ్ తింటే 3 రోజులు మీ బాడీకి నచ్చిన ఫుడ్ని అయితే తినండి. సో సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్రౌన్ రైస్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లోకి సొరకాయ ముక్కల్ని వేసుకోండి. పడితే మొత్తం ఒకటేసారి వేసుకోండి, పట్టకపోతే కొన్ని ముందుగా వేసుకొని దీంట్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తాము. దీంట్లోకి ముందుగా 3 చిన్న అల్లం ముక్కల్ని వేసుకొని ఒక గుప్పెడి వరకు కొత్తిమీరను శుభ్రం చేసుకొని వాష్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకుని వేయండి. దీంట్లోనే 3 పచ్చిమిర్చిని వేయండి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, నేను తర్వాత వేసుకున్నాను, బట్ మీరు ఈ స్టేజీలోనే వేసుకోండి. ఈ 3/4 గ్లాస్ వాటర్ని నేను మొత్తానికి యూస్ చేశాను, ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయలేదు. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్రను వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలోకి వేసేసుకొని ఇలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. కాకపోతే మనకి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈ దోశ. కాబట్టి కొంచెం మిక్సీ జార్లో వాటర్ని యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా గిన్నెలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. అది నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని అయితే దోశలాగా వేసేసుకోవచ్చు. జనరల్గా మనకి జ్వరాలు వస్తాయి, బాడీ పెయిన్స్, తలనొప్పి, జలుబులు ఇవన్నీ వస్తాయి. మనిషి అన్న తర్వాత ఎవరికి రాకుండానైతే ఉండవు. కానీ మన రెసిస్టెన్స్ పవర్ బాగుంటే 4 రోజులు బాధపడాల్సింది 1 రోజు బాధపడతాం. కాబట్టి బాడీకి సరిపోయే ఫుడ్ని అన్నీ టేస్టీగా ఉండాలంటే ఉండవు. కొన్ని హెల్త్కి తర్వాత బాడీకి కూడా చాలా ఉపయోగపడేవి తీసుకుంటే రేపు ఏదైనా మనకు కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆరోగ్యకరంగా నిలబడగలుగుతాం. పోయినసారి కరోనాలో ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ లేదో వాళ్ళే చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ ఏదో ఒక టైంలో ఏదర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్లో తీసుకోండి. మీ బాడీని అండ్ మీరు చాలా హెల్తీగా ఉండండి. ఇంకా ఈ దోశ విషయానికి వస్తే టేస్టీగా ఉంటుంది. మినప దోశలు 2 తిన్నా, ఇవి 3-4 తిన్నా కానీ మనకు ఇబ్బంది ఉండదు. లైట్గానే ఉంటుంది, కొంచెం ఆకలి కూడా తక్కువగానే అనిపిస్తుంది. వీటికి స్పెషల్గా చట్నీ అయితే నేనైతే ఎప్పుడూ చేయలేదు. పల్లీ చట్నీ అయితే బాగోదు అనిపిస్తుంది. సో పచ్చిమిర్చి పచ్చడి కారంతో మీరు తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడిలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని తినండి, లేదంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే వేసుకొని తినండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్, వెరీ హెల్దీ, వెరీ టేస్టీ అని కూడా చెప్పచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు, లేకపోతే మానేసేయచ్చు. అంతే కదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.